ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను తప్పకుండా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రేమ, ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం గుడివాడలో జరిగిన ఒక షాకింగ్ సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక వృద్ధ దంపతుల జీవితకాల సంపాదన, ఒక పవిత్రమైన గుడి, ఈ రెండింటి చుట్టూ అల్లుకున్న ఒక ఘోరమైన నమ్మకద్రోహాన్ని మనమిప్పుడు డీటెయిల్డ్గా విశ్లేషిద్దాం. అసలు ఏం జరిగిందంటే, ఇది భక్తితో మొదలై ఊహించని ద్రోహంతో ముగిసిన ఒక లోకల్ మిస్టరీ అని చెప్పుకోవచ్చు. దేవుడి మీద ఎంతో భక్తితో ఒక వృద్ధ జంట ఏకంగా ₹1,00,00,000 విలువైన బంగారు కిరీటాన్ని విరాళంగా ఇచ్చారు. కాని గుడికి ఇచ్చిన కొద్ది రోజులకే అది కాస్త మాయమైపోయింది. వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది గదూ. ఏ డివోటెడ్ ఆఫరింగ్, నమ్మకంతో సమర్పించిన జీవితకాలపు పొదుపు. ఈ కథ వెనుకున్న ఎమోషన్ని మనం ముందుగా అర్థం చేసుకోవాలి. దాతలు మాటూరి సుబ్బారావు, లక్ష్మీకుమారి గారు. వారి వయసు 81 ఏళ్లు. ఇదొక సాధారణ విరాళం కాదు సుమా. గుడివాడలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి తమ జీవితాంతం కష్టపడి దాచుకున్న సొమ్మును అర్పించాలనే స్వచ్ఛమైన ఉద్దేశంతో వారు ఈ కానుకనిచ్చారు. ఆ వయసులో వారికున్న భక్తి ఎలాంటిదో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఏడుకొండల స్వామికి ప్రతిరూపంగా సుమారు 461 గ్రాముల బరువున్న ఒక అద్భుతమైన బంగారు కిరీటాన్ని వారు ఎంతో శ్రద్ధగా చేయించారు. ఊరి జనాలందరి సమక్షంలో ఒక పెద్ద వేడుక నిర్వహించి మరీ స్వామివారికి ఈ కిరీటాన్ని వాళ్లు ఎంతో భక్తితో సమర్పించారు. ఇక్కడ ఈ నెంబర్ చూడండి, ₹1,00,00,000 పైనే. ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ కిరీటం విలువ ఇది. దీన్ని బట్టి వారి అంకిత భావం ఎంత గొప్పదో మనకు అద్భుతంగా తెలుస్తోంది. అంత భారీ కానుకను ఎలాంటి స్వార్థం లేకుండా దేవుడికి అర్పించారంటే వారి మనసు ఎంత గొప్పదో కదా. ద మిస్సింగ్ క్రౌన్, పండుగలు జరుగుతున్నా కనిపించని కానుక. ఇక్కడే కథ ఊహించని మలుపు తిరుగుతుంది. విశేషమైన రోజులు వస్తున్నాయి, గుడిలో పండుగలు ఘనంగా జరుగుతున్నాయి. కాని దాతలిచ్చిన ఆ కొత్త కిరీటాన్ని స్వామివారికి ఎన్నడూ అలంకరించకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. నేచురల్గానే దాతల కుటుంబ సభ్యులకు అసలు కిరీటం ఏమైంది అన్న అనుమానం మొదలైంది. అసలు కిరీటం ఎక్కడా అని వాళ్లు వెళ్లి కమిటీని నిలదీశారు. అప్పుడు ఆర్యవైశ్య కళ్యాణమందిర కమిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆ టెంపుల్ కమిటీ వాళ్లు సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేయడం మొదలుపెట్టారు. చివరకు ఏమన్నారంటే, సెక్యూరిటీ కోసం ఆ కిరీటాన్ని బ్యాంక్ లాకర్లో భద్రపర్చాం కదా అని ఒక సాకు చెప్పి రోజులు నెట్టుకొచ్చారు. అన్కవరింగ్ ద డిసెప్షన్, అబద్ధాలు, రహస్య విచారణ మరియు ఒక షాకింగ్ నిజం. ఒకసారి ఈ టైమ్లైన్ని గమనిస్తే అసలు ఏం జరిగిందో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. జనవరిలో బహుకరణ జరిగింది, కాని తర్వాతి వారాల్లో కిరీటం జాడలేదు. అడిగితేనేమో లాకర్లో ఉందని కమిటీ వాదన. ఆ మాటల మీద నమ్మకం కుదరకపోవడంతో దాతల కుటుంబం స్వయంగా ఒక ప్రైవేట్ విచారణ స్టార్ట్ చేసింది. అప్పుడే వాళ్లకి కిరీటాన్ని తాకట్టు పెట్టారనే ఒక దిగ్భ్రాంతికరమైన నిజం తెలిసింది. ఈ కంపారిజన్ చూడండి, అస్సలు పాయింట్ అంతా ఇక్కడే ఉంది. ప్రజలకేమో భద్రత కోసం బ్యాంక్ లాకర్లో పెట్టామని ఒక పెద్ద అబద్ధం చెప్పారు. కాని రియాలిటీలో కమిటీ అధ్యక్షుడు మోహన్ రావు బృందం ఆ కిరీటాన్ని ఒక స్థానిక మార్వాడి దుకాణంలో రహస్యంగా తాకట్టు పెట్టారు. చెప్పిన మాటకి చేసిన పనికి ఎంత వ్యత్యాసముందో మీరే ఆలోచించండి. ఆ విచారణలో తేలిన మరో కళ్ళు చెదిరే నిజమేంటంటే, దేవుడికి సమర్పించిన ఆ పవిత్రమైన కిరీటాన్ని వాళ్లు కేవలం ₹38 లక్షల కుదువపెట్టేశారు. ఈ బార్ చార్ట్ చూస్తే ఆ డిఫరెన్స్ మీకు విజువల్గా అర్థమవుతుంది. దాదాపు ₹1,00,00,000 పైనే విలువైన ఆస్తి ఎక్కడా? కేవలం 38 లక్షలకు తాకట్టు పెట్టడం ఎక్కడా? తమ సొంత అవసరాల కోసమో వ్యాపారాల కోసమో ఇలా దేవుడి సొమ్మును ఇంత తక్కువ ధరకు తాకట్టు పెట్టారంటే ఆ మోసం స్థాయి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ద ఫైట్ ఫర్ జస్టిస్, ప్రజల ఆగ్రహం, పోలీసుల జోక్యం, ఒమ్ము అయిన నమ్మకం. ఇక్కడ మనం మిస్ అవ్వకూడని మరో డీటెయిల్ ఉంది. దాతలు అంతటి కిరీటాన్ని ఇచ్చినప్పుడు కమిటీ వాళ్లు కనీసం ఒక రసీదు కూడా ఇవ్వలేదు. దేవునిమీద ఉన్న భక్తిని ఇలా క్యాష్ చేసుకోవడం చూసి స్థానిక భక్తులు, ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై దాతల కుటుంబ సభ్యులు వెంటనే గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అఫీషియల్గా కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు చాలా వేగంగా కొనసాగుతోంది. ఆ 81 ఏళ్ల దాత సుబ్బారావు గారు అనే మాటలు వింటే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. మేము 81 ఏళ్ల వయసులో ఉన్నాం.
కిరీటం నాకు తిరిగిప్పించేస్తే దాన్ని వేరే ఏదన్నా మంచి గుడికి ఇచ్చేస్తానో మీడియా వాళ్లే నాకు న్యాయం చెయ్యాలి అని ఆయన ఎంతో ఆవేదనగా చెప్పారు. ఇది చూస్తుంటే ఒక స్వచ్ఛమైన భక్తిని వాళ్లు ఎలా దెబ్బతీశారో మనకు స్పష్టంగా కనిపిస్తోంది కదా. సో ఈ ఎక్స్ప్లెయినర్ని ముగించిన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. అత్యంత పవిత్రంగా నమ్మే గుళ్లల్లోనే ఇలాంటి ద్రోహాలు జరిగితే ఇక భక్తులు తమ కానుకలను ఎలా సురక్షితంగా ఉంచగలరు? భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. సరే, ఈ విశ్లేషణను ఇక్కడితో ఆపుదాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్లీ కలుద్దాం.